హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఈరోజు మనం సిరీస్ అండ్ ప్యారలల్ నెట్వర్క్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో సిరీస్ నెట్వర్క్స్ గురించి, ప్యారలల్ నెట్వర్క్స్ గురించి కొన్ని బేసిక్స్ అయితే రికాల్ చేసుకుందాం అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ ప్రాబ్లమ్స్. సో సిరీస్ నెట్వర్క్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటి? కరెంట్. కరెంట్ అన్నది ఏ బ్రాంచ్ లో చూసుకున్నా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వోల్టేజ్ ఏమవుతుంది? వోల్టేజ్ ఎలా ఉంటుంది? వోల్టేజ్ అక్రాస్ ద సర్క్యూట్ ఏమవుతుంది అంటే వోల్టేజ్ అక్రాస్ ఎవ్రీ బ్రాంచ్ రెసిస్టెన్స్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టెన్స్ అయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ that are in series, R1 plus R2 plus R3 and so on. In case of equivalent inductance is also this is same, L1 plus L2 plus L3 plus and so on. In case of equivalent capacitance it is different, that is 1 by C equivalent is equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3 and so on. These are the conditions or the problem conditions we need to follow for solving series networks. Let's move to the problems. Let's recall parallel networks. So parallel networks లో first thing ఏంటి? Voltage across every branch that are in parallel, all branches సేమ్ ఉంటుంది. Voltage across all branches that are in parallel సేమ్. కరెంట్ I equivalent ఏమవుతుంది? కరెంట్ flowing through each branch. నెక్స్ట్ ఏంటి? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్మ్ లో ఏమవుతుంది? 1 by R equivalent is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3 and so on plus 1 by Rn. ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫార్మ్ లో కూడా సిమిలర్ గా ఉంటుంది. 1 by L1 plus 1 by L2 and so on 1 by Ln. అదే ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటెన్స్ కన్సిడర్ చేసి C is equal to C1 plus C2 plus and so on Cn. ఇక్కడ స్మాల్ థింగ్ ఏంటంటే ఎయిదర్ ఇండక్టెన్స్ ఆర్ కెపాసిటెన్స్ కేసులో ఇన్ కేస్ టూ రెసిస్టర్స్ ఆర్ టూ ఇండక్టర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, అక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా R1 R2 by R1 plus R2. In the same way L equivalent is equal to L equivalent అన్నది ఇన్ కేస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ పిక్చర్ లో రాకపోతే చెప్పబోయే ఫార్ములా L1 L2 by L1 plus L2. బట్ ఇన్ కేస్ మ్యూచువల్ ఇండక్టెన్స్ పిక్చర్ లోకి వస్తే అది డిఫరెంట్ అప్రోచ్ అండి. అది మనం ఏసీ నెట్వర్క్స్ సాల్వ్ చేసినప్పుడు అయితే చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ ఈ సర్క్యూట్ లో అడుగుతుంది ఏంటంటే ఇలాగా నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి, అవి ఎన్నో రెసిస్టర్స్ తెలియదు. ఆ రెసిస్టర్స్ ని ఈ విధంగా ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? 1 ohm. అలానే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ని ఈ విధంగా సిరీస్ లో కనెక్ట్ చేసినట్లయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? 100 ohms. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు? 1 ohms. నేను చిన్న నెట్వర్క్ డ్రా చేసి దాన్ని పెట్టి దీన్ని ఎలా డ్రా చేయాలో చూద్దామండి.
సపోజ్ ఇక్కడ 2 రెసిస్టెన్స్ ఇలా ప్యారలల్ కనెక్ట్ చేశాను. ఇది 2 ohms, ఇది 2 ohms. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అయింది? 2 రెసిస్టర్స్ ఉంటే ఫార్ములా ఏంటన్నాను? R1 R2 by R1 plus R2. That means 2 into 2 by 2 plus 2. That means 4 by 4 is equal to 1 ohms. దీన్ని ఎలా రాయొచ్చు? R equivalent is equal to, in case ఇది ఎప్పుడంటే నేను ఇప్పుడు చెప్పబోయేది ప్యారలల్ లో ఉన్న ఆల్ రెసిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏంటి వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ అంతా 2 ohms. సో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ 2 ohms. ఇక్కడ నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూడండి సేమ్ 1 and 1. అంతే, ఇలానే సాల్వ్ చేయాలి. సో మన కేసులో ఏమైంది? n రెసిస్టర్స్ ఇచ్చారు, n నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ n, అండ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత? వాల్యూ ఎంత? R. సో ఇవన్నీ కూడా ప్యారలల్ లో కనెక్ట్ అయినట్లయితే R ఈక్వల్ టు ఎంత అవుతుంది? సో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత? R. ఓకే, వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత? R బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎన్నో మనకు తెలియదు, n అనుకుందాం. సో n అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 1 ohm అన్నాడు. దట్ మీన్స్ R ఈజ్ ఈక్వల్ టు n. ఇది మనకి ఇచ్చిన ఒక కండిషన్ తో సాల్వ్ చేసింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఒక బేసిక్ చిన్న నెట్వర్క్ తీసుకోండి. ఇది R1 సేమ్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఇలా అనుకున్నాం. R R R ఇవి సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉంటే రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్. దట్ మీన్స్ 3R. సో ఎలా రాసుకోవచ్చు R ఈక్వలెంట్ ని? వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆఫ్ సిరీస్ బ్రాంచ్. దట్ మీన్స్ వాల్యూ అంతా R అనుకుంటే నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ n అనుకుంటే R ఈజ్ ఈక్వల్ టు NR. ఇదే కదా. సో మన కండిషన్ లో ఏంటి? R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 100 ohms ఈజ్ ఈక్వల్ టు సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఆ సేమ్ రెసిస్టర్స్ ని ఈక్వలెంట్ వాల్యూ 100 ohms వచ్చింది. మనకి సేమ్ రెసిస్టెన్స్ వాల్యూ సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నప్పుడు ఫార్ములా ఏంటి? NR. ఇక్కడ ఇది సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటి? R ఈజ్ ఈక్వల్ టు N. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? R ఈక్వలెంట్ దట్ ఈస్ 100 ohms ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్ లో R సబ్స్టిట్యూట్ చేద్దాం. R ఇంటూ R. సో R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. స్క్వేర్ వాల్యూ అటు వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. LHS నుంచి RHS అటు వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత? 10 ohms. సో ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఫర్ ద గివెన్ కండిషన్ ఈజ్ 10 ohms. That's it అండి. That's it. This is all about the first question. Let's move to second question. ఇదేంటి? సపోజ్ ఈ పాయింట్ ని A అనుకుంటే, ఈ పాయింట్ ని B అనుకుంటే, ఇక్కడ AB నుంచి చూసినప్పుడు వాల్యూ ఆఫ్ RAB ఎంత అని అడుగుతున్నాడు. బిఫోర్ సాల్వింగ్ లెట్స్ ఈ నోడ్ ని C అనుకుందాం, ఈ నోడ్ ని D అనుకుందాం, ఈ నోడ్ ని E అనుకుందాం. ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు C. సేమ్ కదా, ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ ఈ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ ఒకటే, సేమ్ పాయింట్. సో B ఈక్వల్ టు D.
బి ఈక్వల్ టు డి. అండ్ ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఈ సేమ్ ఇదే పాయింట్ ఎక్కడికి వచ్చి సి కనెక్ట్ అయింది. ఏంటంటే ఈ పాయింట్ ఈ అనుకుంటే ఇదే ప్లేస్ సేమ్ వైర్ ఇక్కడ ఉంది, సేమ్ వైర్ సేమ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ రెండింటిని ఒక నోడ్ అనుకోవచ్చు కదా. సి ఈజ్ ఈక్వల్ టు ఈ మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సింది అక్రాస్ ఏబి, అంటే అక్రాస్ సిడి అవ్వచ్చు, బిడి అవ్వచ్చు, ఏదైనా అక్రాస్ సిడి అనుకుందాం. సరే, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ 9 ohms రెసిస్టెన్స్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి సి అండ్ డి. సి అంటే ఎంత ఏ, డి అంటే ఎంత బి. నేను ఏం చేశానంటే ఈ సి వాల్యూ ఈ డి వాల్యూ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ని నేను తీసుకున్నాను. సిని ఆల్రెడీ ఏకి ఈక్వల్ అన్నాను, డి బికి ఈక్వల్ అన్నాను కాబట్టి ఏబి వేసాను అక్కడ. నెక్స్ట్ ఏంటి, ఈ డికి ఈకి మధ్య ఉన్న రెసిస్టెన్స్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ డి వాల్యూ ఎంత బి, ఈ వాల్యూ ఎంత ఏ. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏ. సో దాన్ని సేమ్ ఏం చేస్తాను ఇప్పుడు, డికి ఈకి మధ్య ఉన్న రెసిస్టెన్స్ ఎంత 9 ohms. ఇదేంటి డికి ఈకి మధ్యలో ఉన్నది కదా. డి అంటే బి, ఈ అంటే ఏ. ఇక్కడ రాస్తాను మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది, అందు గురించి ఇక్కడైతే రాస్తాను. ఇది ఈ టెర్మినల్ది, ఇది డి టెర్మినల్ది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సిడి మధ్యలో ఉన్నది అయిపోయింది. ఇది సి, ఇది డి. సిడి మధ్యలో ఉన్నది అయిపోయింది, డిఈ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈబి మధ్యలో ఉన్న రెసిస్టెన్స్. ఈ అంటే అంటే నేను తీసుకుంటుంది అంటే ఈ 9 ohms రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఈ అంటే ఆల్రెడీ సో 9 ohms రెసిస్టెన్స్ గురించి. ఈ సో ఇదేంటి, ఈ అండ్ బికు మధ్యలో ఉంది. ఈ అండ్ బి, ఈ అంటే వాల్యూ అంతా ఏ ఆల్రెడీ. సో ఏబి అన్ని కూడా ఒకటే కదా. సో ఈజీగా మనం ఇలా జాయిన్ చేయొచ్చా. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, ఆర్ఏబిని అడుగుతున్నాడు కదా. ఆర్ఏబి అంటే మొత్తం 3 9 ohms రెసిస్టెన్సెస్ ప్యారలల్ లో ఉన్నాయి. సో ప్యారలల్ ఈక్వలెంట్ ఆఫ్ 3 9 ohms రెసిస్టెన్స్ గురించి మనల్ని అడుగుతుంది ఈ ప్రాబ్లం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ బై నంబర్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆల్రెడీ చెప్పాను కదా, ప్యారలల్ నెట్వర్క్ లో సేమ్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ చేసినట్లయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్. దట్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ohms. R equivalent is equal to 3 ohms. That's it. That means RAB. Next ఈ ప్రాబ్లం ఇక్కడ ఏంటి, ఈ ప్రాబ్లం ఏంటి అడుగుతున్నారు మనల్ని, అక్రాస్ ఆర్ఏ ఏబి. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు, అంతేనా. సో మనం ఒక నెట్వర్క్ సిరీస్ లో ఉందో ప్యారలల్ లో ఉందో అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఏంటంటే మీరు ఎక్కడి నుంచి సపోజ్ ఏ నుంచి చూడాలనుకుంటున్నారు, ఏకి బికి మధ్యలో చూడాలనుకుంటున్నారు. ఎజ్యూమ్ ఇక్కడ రెడ్ అంతా కూడా ఎసంప్షన్ గురించి మాట్లాడుతున్నాను, గుర్తుంచుకోండి. మీ మైండ్ లో ఊహించుకోవాలి ఇది. సో ఎసంప్షన్ ఇక్కడ ఏకి బికి మధ్యలో ఒక బ్యాటరీ పెట్టాము అనుకోండి. సో ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా కరెంట్ వెళ్తుంది. యాజ్ లాంగ్ యాజ్ కరెంట్ స్ప్లిట్ అవ్వకుండా ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు అన్ని సిరీస్ లో ఉంటున్నట్టు. కరెంట్ నో స్ప్లిట్ అయితే యాజ్ లాంగ్ యాజ్ స్ప్లిట్ లేకుండా వెళ్తున్నాయో అది సిరీస్ పొజిషన్ లో ఉన్నట్టు. ఎప్పుడైతే ఇలా స్ప్లిట్ అయ్యాయో అక్కడ అవి ప్యారలల్ లో ఉంటున్నాయి. సో దీని కరెంట్ ఫస్ట్ ఐ అనుకుందాం. ఇప్పుడు స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయితే అక్కడి నుంచి ప్యారలల్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక నెక్స్ట్ స్ప్లిట్ అయిన తర్వాత ఆ పాత్స్ ని చూస్ చేసుకోండి. ఒక్కొక్క పాత్ చూడాలి. అప్పుడు మనం ఈ పాత్ ని I1 పాత్ అనుకుందాం, ఈ పాత్ ని I2 పాత్ అనుకుందాం. ఇప్పుడు I1 పాత్ చూసుకుంటే I1 కరెంట్ ఈ రెసిస్టెన్స్ లో అండ్ ఈ రెసిస్టెన్స్ లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. I1 నో స్ప్లిట్టింగ్స్. సో ఈ 4 ohms అండ్ 4 ohms రెసిస్టెన్స్, ఈ 4 ohms సిరీస్ లో ఉంటాయి. అండ్ ఇక్కడ I2 కరెంట్ చూసుకుంటే I2 కరెంట్ ఎక్కడ స్ప్లిట్ అవుతుందా, డైరెక్ట్ గా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోతుంది, అంతేనా.
స్ప్లిట్ అయ్యింది ఈ పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర మీకు ప్యారలల్ గా నెట్వర్క్స్ ఫామ్ అవుతాయి. అంటే ఏ బ్రాంచెస్ కి స్ప్లిట్ అయిందో ఆ బ్రాంచెస్ ప్యారలల్ గా ఉంటాయి. ఇక్కడ స్ప్లిట్ అయింది మీకు ఈ బ్రాంచ్ అండ్ ఈ బ్రాంచెస్ కి స్ప్లిట్ అయింది కాబట్టి ఇదొక ప్యారలల్ బ్రాంచ్, ఈ కంబైన్డ్ గా ఇదొక ప్యారలల్ బ్రాంచ్. లెట్ us డ్రా ఇన్ అవర్ సింప్లిఫైడ్ సర్క్యూట్. చూడండి ఇప్పుడు ఈ పాయింట్ ఏ రిజిస్ట్ కొంచెం కిందకి డ్రా చేద్దాం. ఈ పాయింట్ ఏ ఇది ఇది బి అనుకుంటే ఏకి బికి మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఎంత 4 ohms. ఓకే, నెక్స్ట్ దీనికి ప్యారలల్ గా ఉంది కదా, అది ప్యారలల్ గా ఎన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక 4 ohms రెసిస్టెన్స్. ఎందుకు ఆల్రెడీ ఎలా ఎందుకు డ్రా చేశానో చెప్పాను కదా, ఇక్కడ కరెంట్ స్ప్లిట్ అవ్వట్లేదు ఈ బ్రాంచ్ లోని. సో ఆ బ్రాంచ్ లో రెండు రెసిస్టెన్స్ కూడా సిరీస్ లో ఉంటాయి. ఇదొక 4 ohms, ఇదొక 4 ohms. దట్స్ ఇట్. ఇంకా సింపుల్. ఏం చెప్పాను, సిరీస్ లో ఉంటే ఆర్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రెసిస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 + 4 8 ohms. ఇది 8 ohms అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్ గా ఉన్న బ్రాంచ్ ని డ్రా చేసుకుందాం. ఏ ఏ బి. ఇక్కడ ఏమవుతుంది, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఆర్ఏబి కావాలంటే ఎలా సాల్వ్ చేయాలి, ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 ohms ప్యారలల్ 8 ohms. 4 into 8 by అంటే that means R1 R2 by R1 plus R2. That means 32 by 12. That means 4 8s are 4 3s are 8 by 3 ohms. 8 by 3. That means 2.66 ohms. RAB. Is RAB value. Now let's move to another circuit. Same చెప్పినట్టే అజ్యూమ్ చేసుకోండి. ఏంటి, మనకి అక్రాస్ ఈ ఏబి వాల్యూస్ అక్రాస్ రెసిస్టెన్స్ కావాలి. ఫస్ట్ చెప్పాను కదా, ఇక్కడ సోర్స్ అజ్యూమ్ చేసుకుందాం. కరెంట్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, ఎక్కడ స్ప్లిట్ అవ్వలేదు, ఇక్కడ నుంచి స్ప్లిట్ అయ్యాయి. సో మీకు I1 I2 I1 I2 బ్రాంచెస్ రెండు ప్యారలల్ యాజ్ లాంగ్ యాజ్ ఎలా వచ్చింది. నెక్స్ట్ ఇది చూద్దాం, I2 చూసుకుంటే ఎక్కడ స్ప్లిట్ అవ్వలేదు. సో 1 ohm and 5 ohm రెసిస్టర్ ఎలిమెంట్స్ సిరీస్ లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ I1 మళ్ళీ I1 కదా, I1 మళ్ళీ ఇలా స్ప్లిట్ అయింది, I3 గా I4 గా స్ప్లిట్ అయింది. అంటే ఇక్కడ నుంచి వచ్చిన బ్రాంచెస్ మళ్ళీ ప్యారలల్ గా ఉన్నాయి. అదే చెప్తున్నాను, ఎక్కడైతే కరెంట్ స్ప్లిట్ అవుతుందో అక్కడ నెట్వర్క్ ప్యారలల్ గా ఫామ్ అవుతుంది అని చెప్పి. సో I3 ప్లస్ I4, ఇది I3, ఇది I4. I3 ఇక్కడికి వస్తుంది ఏంటి I2. సో ఇక్కడికి వస్తుంది I2, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది I2 ప్లస్ I4. ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది ఏంటి I3 ప్లస్ I2 ప్లస్ I4. సో ఈ I3 ప్లస్ I4 ఏంటి, I1 ప్లస్ I2, నథింగ్ బట్ I. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ I. అంటే ఇక్కడ ఈ బ్రాంచ్ లో I కరెంటే ఫ్లో అవుతుంది, ఈ బ్రాంచ్ లో I కరెంటే ఫ్లో అవుతుంది. సేమ్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ టూ బ్రాంచెస్ కూడా ఎలా ఉంటాయని నేను చెప్పాను, సిరీస్ లో ఉంటాయి. సో ఈ 4 ohms బ్రాంచ్, ఈ 8 ohms బ్రాంచ్ సిరీస్ లో ఉంటుంది. ఫస్ట్ మనం మెయిన్ సిరీస్ లో ఉన్నవైతే క్యాలిక్యులేట్ చేద్దాం. సిరీస్ లోను క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఇలా వస్తే ఈ 4 ohms కి ఏది సిరీస్ లో ఉంటాను, 8 ohms. సో 4 + 8 = 12 ohms. ఎందుకు సిరీస్ లో ఉన్నాయి, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ సేమ్, ఇలా వెళ్ళి మళ్ళీ ఇలానే అన్ని కలుపుకొని వస్తుంది సేమ్ కాబట్టి సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో చేయాల్సింది ఏంటి, ఏవైతే బ్రాంచెస్ సిరీస్ లో ఉన్నాయో ఆ రెండు బ్రాంచెస్ ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే,
రెండు బ్రాంచెస్ని యాడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ప్లిట్ అయింది. ఇలా స్ప్లిట్ అయ్యింది, ఇలా స్ప్లిట్ అయింది. ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఈ బ్రాంచ్ చూద్దాం. ఈ బ్రాంచ్ లో ఏమవుతుంది, ఈ బ్రాంచ్ ఈ ఎలిమెంట్ కూడా సిరీస్ లో ఉన్నాయి, ఎందుకంటే కరెంట్ స్ప్లిట్ అవ్వలేదు. సో సిరీస్ లో ఏంటి, నంబర్ రెసిస్టర్స్ ని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ సిరీస్ ని యాడ్ చేస్తే 1 + 5 ఎంత, 1 + 5 6 ohms. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ 6 ohms 3 ohms ప్యారలల్, ఎందుకంటే ఇక్కడ కరెంట్ స్ప్లిట్ అయింది. సో 6 ohms 3 ohms ప్యారలల్ ఈక్వలెంట్ డ్రా చేయాలి. ఎంత అండి 6 ohms 3 ohms ప్యారలల్ ఈక్వలెంట్ ఎంత, ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఏం చెప్పాను, 2 రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నట్లయితే ఫార్ములా యూజ్ చేయాల్సింది R1 R2/R1 + R2. ఏమన్నాను, R1 R2/R1 + R2. సో ఏమవుతుంది, 6 × 3 18/6 + 3 9, దట్ మీన్స్ 2 ohms. ఈ 2 ohms ని ఇక్కడ రాసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ మీద ఎంత ఉంది, 2 ohms. నౌ లెట్స్ మేక్ ద సర్క్యూట్ క్లోజ్. దట్స్ ఇట్. దీన్ని ఇంకెప్పుడు మనం సింప్లిఫై చేయాలి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఎక్కడ స్ప్లిట్ అవ్వట్లేదు. సో ఈ 2 ohms అండ్ 2 ohms సిరీస్ లో ఉంటాయి. అండ్ ఇక్కడికి వస్తున్న కరెంట్ ఎలా స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఈ 6 ohms అండ్ ఈ 4 ఈ కంబైన్డ్ ఈ బ్రాంచ్ ప్యారల్ గా ఉంటాయి. దట్స్ ఆల్. సర్క్యూట్ ఇంకా సింప్లిఫై చేస్తే ఇది 12 ohms, ఇది 2 సిరీస్ లో ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. దట్ మీన్స్ 4 ohms. ఇది 6 ohms, 1 + 5 6 ohms. That's it now. Now ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ఏమైంది, కరెంట్ ఎలా వెళ్తుందా, నెక్స్ట్ ఇక్కడ స్ప్లిట్ అయింది. సో ఈ రెండు బ్రాంచెస్ ప్యారలల్ లో ఉంటాయి కదా, అది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏ నుండి 4 ohms అండ్ 4 ohms, 4 ohms and 6 ohms. సో ఫార్ములా ఏంటి, R1 R2/R1 + R2. దట్ మీన్స్ 4 × 6/4 + 6, 24/10. దట్ మీన్స్ 2.4 ohms. సో ప్యారలల్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది, 2.4. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత ఉంది, 12 ohms. సో ఏమైంది, ఈ 12 ohms రెసిస్టెన్స్, ఈ 2 ohms రెసిస్టెన్స్ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్. ఎందుకు సిరీస్ అంటున్నాను, కరెంట్ చూడండి ఎక్కడైనా స్ప్లిట్ అయిందా, ఎక్కడ స్ప్లిట్ అవ్వలేదు. సో రెండు కూడా సిరీస్ లో ఉన్నాయి. సో R ఈక్వలెంట్ ఎంత అవుతుంది, 12 + 2.4, that is equal to 14.4 ohms is the answer. R equal to 14.4. Now let's solve this second circuit. మీకు ఇక్కడ నేను మొత్తం సింపుల్ గా కాదు, స్టెప్ చెప్పేసి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏమనుకున్నాను, ఏం ఎజంప్షన్ చేసుకోమని చెప్పాను, బ్యాటరీ ఎక్కడి నుంచి అయితే మనం చూస్తున్నామో, ఏ ప్లేస్ లో ఏ 2 టెర్మినల్స్ దగ్గర అయితే నెట్వర్క్స్ మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలో ఆ 2 టెర్మినల్స్ దగ్గర మనం బ్యాటరీ పెట్టుకొని అక్కడ నుంచి కరెంట్ ఫ్లో అవుతుందని ఎజ్యూమ్ చేసుకొని స్ప్లిట్ అయినట్లయితే అక్కడ నుంచి ఎక్కడెక్కడ స్ప్లిట్ అయితే అక్కడ ప్యారలల్, ఎక్కడెక్కడైతే స్ప్లిట్ అవ్వకుండా సేమ్ కరెంట్ మొత్తం ఫ్లో అవుతుందో ఆ బ్రాంచెస్ ని సిరీస్ బ్రాంచ్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నా, ఈ ఎంటైర్ మన క్లాస్ లోని రెడ్ ఇంక్ ఎక్కడైతే యూజ్ చేసానో అదంతా కూడా ఎజంప్షన్స్ అండి. డైరెక్ట్ మీరు ఎక్కడ డ్రా చేయకూడదు, ఎజంప్షన్స్ చూసుకోండి. సో లెట్ us assume here current I1. ఇలా కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, ఎక్కడ వరకు, ఇప్పటి వరకు ఎక్కడ స్ప్లిట్ అవ్వలేదు. సో ఇక్కడ ఇలా స్ప్లిట్ అయింది. సో దట్ మీన్స్ ఈ బ్రాంచ్ కి ఈ ఎంటైర్ రిమైనింగ్ అంతా బ్రాంచ్ కూడా ప్యారలల్ లో ఉంటుంది. ఇక్కడ ఈ 2 ohms ఇక్కడ సారీ
ఈ 3 ఓమ్స్ 6 ఓమ్స్ రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ కరెంట్ స్ప్లిట్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఇలా వచ్చేసింది, బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఇక్కడ కరెంట్ మళ్ళీ స్ప్లిట్ అయింది. సో ఈ 14 ఓమ్స్ అండ్ ఈ 4 ఓమ్స్ ఈ 3 ఓమ్స్ రెసిస్టెన్స్ కి సిరీస్ లో ఉంటాయి, బట్ ఈ 14 ఓమ్స్ అండ్ 4 ఓమ్స్ ప్యారల్ లో ఉంటాయి. ఓకే, అక్కడ ప్యారల్ ఈక్వలెంట్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఈ 4 ఓమ్స్ మళ్ళీ ఇలా వచ్చి సేమ్ ఇక్కడ సేమ్ ఇక్కడ సేమ్ ఇక్కడ సేమ్, ఎక్కడైనా స్ప్లిట్ అయిందో? సో స్ప్లిట్ అవ్వలేదు అంటే ఈ 4 5 అండ్ అంటే ఈ 4 5 అండ్ 3 ఓమ్స్ కూడా సిరీస్ లో ఉంటాయి, ఎందుకంటే కరెంట్ స్ప్లిట్ అవ్వలేదు కాబట్టి. నౌ లెట్ us సాల్వ్ ఫర్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఎలా వద్దామంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వద్దాం. ఏంటి ఇవన్నీ ఇవి ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉంటాయి, ఎందుకంటే కరెంట్ స్ప్లిట్ అవ్వలేదు. సో సో 4 ఓమ్స్ 6 ఓమ్స్. సో రిమెంబర్ ఒకసారి, ఆ, ఇక్కడ ఏంటి ఈ కరెంట్ మళ్ళీ ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఇది అలా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి, సో ఇక్కడ ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ 4 ఓమ్స్ రెసిస్టెన్స్ అండ్ ఈ 3 ఓమ్స్ రెసిస్టెన్స్ రెండు కూడా సిరీస్ లో ఉంటాయి, సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి. ఇంకా గుర్తుంచేసుకోండి, సేమ్ ఇలాగ ఎక్కడైతే మీకు నెట్వర్క్ ఇలా కనబడుతుందో ఇక్కడ ఆ, ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ సిరీస్ లో ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఎంత రాసుకోవచ్చు? డైరెక్ట్ గా 7 ఓమ్స్ రాసుకోవచ్చు. 4 + 3 7 ఓమ్స్. ఓకే, ఇది 6 ఓమ్స్ అండ్ దిస్ ఈస్ 3 ఓమ్స్ అండ్ దిస్ ఈస్ 4 ఓమ్స్. ఇక్కడ ఈ మూడు బ్రాంచెస్ 4 ఓమ్స్ అండ్ 5 ఓమ్స్, 4 ఓమ్స్ 5 ఓమ్స్ 3 ఓమ్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉంటాయి, ఎందుకంటే కరెంట్ స్ప్లిట్ అవుతుంది. సో సిరీస్ లోని ఫార్మ్ ఫార్ములా ఏంటి? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కి సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 4 + 5 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 12 ఓమ్స్. 12 ఓమ్స్. సో ఇది 12 ఓమ్స్. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఇంకా కూడా. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ నుంచి వచ్చిన కరెంట్ ఇప్పుడు ఈ బ్రాంచ్ కింద స్ప్లిట్ అయింది కదా, అంటే ఈ ఎక్కడైతే అక్రాస్ విచ్ బ్రాంచెస్ కరెంట్ స్ప్లిట్ అయిందో ఆ 2 బ్రాంచెస్ కూడా ఇప్పుడు ప్యారలల్ లో ఉంటాయి. లెట్ us సాల్వ్ ఫర్ ప్యారలల్ ఈక్వలెంట్ నౌ. 7 ఓమ్స్ 6 ఓమ్స్ 3 ఓమ్స్ ప్యారలల్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఎప్పుడైతే 2 రెసిస్టెన్స్ ప్యారలల్ లో ఉన్నాయో ఇవి చేయాల్సిన ఫార్ములా ఏం చెప్పాను? R1 + R2 అంటే 4 × 12 / 4 + 12 అంటే 48/16, దట్ ఈస్ 3 ఓమ్స్. 16 1s are 16 3s are 3 ఓమ్స్. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 3 ఓమ్స్ వచ్చింది. ఓకే, నౌ చూడండి ఇప్పుడు సేమ్ ఎలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఎలా ఫ్లో అవుతుంది అనుకుంటే ఇక్కడ కరెంట్ ఈ బ్రాంచ్ లో కరెంట్ 7 ఓమ్స్ 6 ఓమ్స్ 3 ఓమ్స్, ఇది 3 ఓమ్స్ కదా, 3 ఓమ్స్. సో ఈ 3 ఓమ్స్ లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ రెండు సిరీస్ లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఈ 6 ఓమ్స్ లోకి ఈ 3 ఓమ్స్ లోకి కరెంట్ స్ప్లిట్ అవుతుంది కదా, అదే అదే ఈ బ్రాంచ్ లోకి కరెంట్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ బ్రాంచ్ లోకి ఈ బ్రాంచ్ లో కరెంట్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఈ రెండు ప్యారలల్ లో ఉంటాయి కంబైన్డ్ గా. లెట్ us సాల్వ్ నౌ. ఏంటి 7 ఓమ్స్ 6 ఓమ్స్ ఈ రెండు సిరీస్ కాబట్టి 3 ఓమ్స్ అండ్ 3 ఓమ్స్ సిరీస్ లో ఏం చేస్తాము? అన్ని రెసిస్టెన్స్ ని యాడ్ చేస్తాం. 3 + 3 6 ఓమ్స్. నౌ ఏం చెప్పాను? ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాం ఎందుకు ప్యారలల్ ఉంటాయి. ఈ బ్రాంచ్ ఇప్పుడు ప్యారలల్ లో ఉంటాయి. ప్యారలల్ నెక్స్ట్ సింప్లిఫైడ్ ఈ మీన్ నెట్వర్క్ డ్రా చేసుకుంటే 7 ఓమ్స్ ప్లస్ 6 ఓమ్స్ అండ్ 6 ఓమ్స్ ప్యారలల్ చేస్తే వచ్చేదంతా 6 × 6/6 + 6 దట్ ఈస్ 3 ఓమ్స్. ఆల్రెడీ మనం చెప్పింది ఏంటి? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 3 ఓమ్స్. నౌ లెట్ us క్లోజ్, లెట్ us సాల్వ్ ఫర్ ఈక్వలెంట్ నౌ. కరెంట్ ఇక్కడ ఎక్కడైనా స్ప్లిట్ అవుతుందా? ఇప్పుడు లేదే, స్ప్లిట్ అవ్వట్లేదు కదా. సో ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది?
ఈ రెండు ఎక్కడ కరెంట్ స్ప్లిట్ అవ్వట్లేదు కాబట్టి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఆర్ ఈక్వలెంట్ సిరీస్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ అవుతుంది. సో ఆర్ ఈక్వలెంట్ effective or equivalent resistance across terminals AB is equal to 7 plus 3 is equal to 10 ohms. R equivalent is equal to 10 ohms. This is the final answer. That's all for today, Andy. Thank you so much for listening until the end of the class. Okay. Thank you, Andy. Thank you so much. అండ్ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దాని పేరు, ఆ ఛానల్ పేరు ఏంటంటే ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు, టెలిగ్రామ్ ఛానల్ పేరు. అలానే మీకు ఎప్పుడైనా ఏదైనా గైడెన్స్ కావాలి లేదా ఏదైనా మీకు పర్సనల్గా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. లేదు పర్సనల్గా కనెక్ట్ అవుదాము అనుకుంటే మీరు ఈ మెయిల్కి అయితే ఈ జీమెయిల్కి అయితే మీరు మెయిల్ చేయొచ్చు. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే రెస్పాండ్ అవుతాను. ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు @gmail.com. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.